హాయ్ హలో నమస్తే. ఈరోజు మన టాపిక్ గడ్డి భూములు. గడ్డి భూములు అనే టాపిక్ టెట్ అండ్ డిఎస్సికే కాకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా చాలా ఇంపార్టెంట్ ఏరియా. జాగ్రఫీలో గడ్డి భూములు అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. ఈ ఏరియా నుంచి మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రజెంట్ మనం చూస్తున్న ఈ క్వశ్చన్ 2024 డిఎస్సిలో ఒక సెషన్లో అడిగిన క్వశ్చన్. చూడండి, క్రింది వాటిలో ఉత్తర అమెరికాలోని గడ్డి భూములు: పంపాలు, ప్రెయిరీస్, స్టెప్పిస్, సవన్నా. మనకి ఉత్తర అమెరికాలోని గడ్డి భూములు అని డైరెక్ట్గా ఎక్కడ టెక్స్ట్ బుక్లో లేదు, కానీ మరి ఈ క్వశ్చన్ ఎలా తీసుకున్నారో చూద్దాం. పంపాలు, ప్రెయిరీలు, స్టెప్పిస్, సవన్నా. దీని ఆన్సర్ ప్రెయిరీలు. ప్రెయిరీలు ఉత్తర అమెరికాలోని గడ్డి భూములు. ప్రెయిరీల గురించి మనకు డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో లేకున్నా పంపాలు, స్టెప్పిస్, సవన్నా గడ్డి భూముల గురించి మన టెక్స్ట్ బుక్లో డీటెయిల్గా ఉంది. దానివల్ల మనకి ఈ క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు. చూడండి, గడ్డి భూములు, గ్రాస్ ల్యాండ్స్. ప్రతి ఖండంలో గ్రాస్ ల్యాండ్స్కి ఒక ప్రత్యేకమైన పేరుంది. ఫస్ట్ ఆఫ్రికా. ఆఫ్రికాలోని గడ్డి భూములను సవన్నా గడ్డి భూములు అంటారు. ఈ ప్రాంతాలు అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం మరియు పొడవైన గడ్డితో కూడి ఉంటాయి. ఈ గడ్డి భూములు అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం మరియు పొడవైన గడ్డితో కూడి ఉంటాయి. వెల్డ్. దక్షిణాఫ్రికాలోని గడ్డి భూములు. వెల్డ్ అనేటిది కేవలం దక్షిణాఫ్రికాలోని గడ్డి భూములను వెల్డ్ అనే ప్రత్యేక పేరుతో పిలుస్తారు. సవన్నా గడ్డి భూములను గురించి 7th క్లాస్ ఆఫ్రికా ఖండం లెసన్లో మనకి డీటెయిల్గా ఉంది. చూడండి, మన దేశంలో లాగానే ఆఫ్రికాలో మధ్యస్థంగా వర్షం పడే ప్రాంతాల్లో పొడి తేమ వాతావరణం ఉంది. ఈ ప్రాంతాల్లో ఈ రకమైన వర్షపాతం వలన పొడవైన గడ్డి పెరుగుతుంది. ఏనుగు కూడా కనిపించనంత ఎత్తులో దట్టంగా ఈ గడ్డి ఉంటుంది. వీటినే సవన్నా గడ్డి భూములు అంటారు. ఎన్నో రకాల క్రూర జంతువులు సవన్నా ప్రాంతాల్లో ఉంటాయి. మనకిక్కడ సవన్నా గడ్డి భూములు ఏ రకంగా ఉంటాయో కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, 9th క్లాస్లో వాతావరణం లెసన్లో మనకి గడ్డి భూములు దగ్గర ఉష్ణమండల గడ్డి భూములు, సమశీతోష్ణ మండల గడ్డి భూముల గురించి వివరంగా ఉంది. అందులో ఉష్ణమండల గడ్డి భూములకి ఉదాహరణగా సవన్నా గడ్డి భూములను తీసుకున్నారు. చూడండి, ఆఫ్రికాలోని సవన్నా గడ్డి భూములు ఈ రకమైనవి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇక్కడ ఉండే జంతుజాలం కూడా చాలా ఇంపార్టెంట్. ఏనుగులు, కంచరగారిద, జిరాఫీ, జింక, చిరుతపులి. ఇవి సవన్నా గడ్డి భూములలో ఉండే జంతుజాలం. ఓకే, సవన్నా గడ్డి భూములలో గడ్డి చాలా పొడవుగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఉండే జంతుజాలం ఏనుగులు, కంచరగాడిద, జిరాఫీ, చిరుతపులి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ ఇవి తక్కువ వర్షపాతం ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత ఉండే ఏరియాస్లో ఈ సవన్నా గడ్డి భూములు ఉంటాయి. నెక్స్ట్ నార్త్ అమెరికాలోని గడ్డి భూములు ప్రెయిరీస్. ఉత్తర అమెరికాలోని విశాల గడ్డి భూములు ఇవి. ఇదే మన క్వశ్చన్. ప్రెయిరీస్ అనేటివి ఉత్తర అమెరికాలోని విశాల గడ్డి భూములు. ఇది మనకు డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో లేకున్నా గడ్డి భూములు అనే టాపిక్ మనకు చాలా ఏరియాస్లో ఉన్నది కాబట్టి దీన్ని లింక్డ్గా తీసుకొని ఉండొచ్చు. నెక్స్ట్ యూరప్. స్టెప్పిస్ అనేటిది యూరప్లోని గడ్డి భూములు. యూరపే కాదు, ఆసియాలోని గడ్డి భూములను కూడా స్టెప్పిస్ అనే అంటారు. చూడండి, ఐరోపా మరియు ఆసియాలోని పొడి గడ్డి భూములను స్టెప్పిస్ అంటారు. ఐరోపా మరియు ఆసియాలోని పొడి గడ్డి భూములను స్టెప్పిస్ అని అంటారు. స్టెప్పిస్ గురించి మనకు 9th క్లాస్ వాతావరణం లెసన్లో సమశీతోష్ణ మండల గడ్డి భూముల దగ్గర చెప్పడం జరిగింది. సమశీతోష్ణ మండల గడ్డి భూములు మధ్య అక్షాంశాల వద్ద ఖండ అంతర్గత భాగాల్లో కనిపిస్తాయి. సాధారణంగా ఇక్కడి గడ్డి కురచగా ఉండి పోషకాలతో కూడి ఉంటుంది. అడవి బర్రెలు, దున్నలు, దుప్పి వంటివి ఇక్కడ ఉండే జంతుజాలం. అడవి బర్రెలు, దున్నలు, దుప్పి.
మనకి సవర్ణ గడ్డి భూములలో గడ్డి చాలా పొడవుగా ఉంటుంది, కానీ స్టెప్పీలలో గడ్డి కురచగా ఉండి పోషకాలతో కూడి ఉంటుంది. ఇక్కడ మనకేమన్నారు, ఈ గడ్డి భూములు యురేషియాలో ఉంటాయి. యురేషియా అంటే ఏంటి? ఐరోపా ప్లస్ ఆసియా కలిపి మనం యురేషియాగా పిలుస్తాము. ఇక్కడ గడ్డి ఏ రకంగా ఉంటుంది, అక్కడ ఉండే జంతుజాలం కూడా మనకి ఇంపార్టెంట్. గడ్డి భూములు వాటి పేర్లు ఖండం కాకుండా అక్కడ ఉండే గడ్డి రకం, అందులో ఉండే జంతుజాలం కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది కాబట్టి అవి కూడా మనకు చాలా ఇంపార్టెంట్గా కన్సిడర్ చేయండి. నెక్స్ట్, యూరోప్లోనే పుస్తా గడ్డి భూములు. ఇది మనకి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. హంగేరీలోని గడ్డి భూములను మనం ప్రత్యేకించి పుస్తా అనే పేరుతో పిలుస్తాము, ఇది గుర్తుంచుకోండి. ఆసియాలోని గడ్డి భూములను కూడా మనం స్టెప్పీలు అని పిలుస్తామని ఇంతకుముందే చెప్పుకున్నాం. యురేషియా, యూరప్, ఆసియాలోని గడ్డి భూములను మనం స్టెప్పీస్ అంటాము. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ చూడండి, డౌన్స్. ఆస్ట్రేలియాలోని విశాలమైన గడ్డి భూములను డౌన్స్ అంటారు. మనకి ఆస్ట్రేలియా ఖండం ప్రపంచ పటంలో క్రింద ఉంటుంది, అంటే డౌన్లో ఉంటుంది కాబట్టి డౌన్స్ అట్లా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ట్రిక్ లాగా మీకు యూజ్ అవుతుంది. ఓకే, డౌన్స్ గురించి మనకు టెక్స్ట్ బుక్లో ఎక్కడా ఇవ్వలేదంటే మనకు రాదని కాదు, ప్రైరీస్ గురించి కూడా మనకు ఎక్కడా లేదు. ఈ టాపిక్ మనకు చాలా ఏరియాస్లో లింక్డ్గా ఉంది కాబట్టి దీనికి సంబంధించి కొంచెం డీటెయిల్గా చదువుకోవడం మంచిది. నెక్స్ట్, సౌత్ అమెరికా, దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, ఉరుగ్వే దేశాల్లో ఉన్న గడ్డి భూములను పంపాస్ అంటారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. దీన్ని ఎందుకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటున్నా అంటే ఇది మనకు టెక్స్ట్ బుక్లో ఉంది అండ్ ప్రీవియస్గా కూడా మనకు చాలాసార్లు అడిగి ఉన్నారు అండ్ ఇంకా ముందు కూడా అడిగడానికి అవకాశం ఉంది. చూడండి, పంపాస్ అనేటివి దక్షిణ అమెరికాలోని గడ్డి భూములను పంపాస్ అంటారు. ఇది మనకు టెక్స్ట్ బుక్లో ఎక్కడుందో చూడండి. 9th క్లాస్లో వాతావరణం లెసన్లో మనకి ఉష్ణ స్థానిక పవనాలు, శీతల స్థానిక పవనాలు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ నుంచి మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, స్పెషల్గా స్కూల్ అసిస్టెంట్, సోషల్ వాళ్ళకి. ఇందులో ప్రతి పాయింట్, ఎవ్రీ పాయింట్ చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ మనకు శీతల స్థానిక పవనాలు అన్న దగ్గర చూడండి, పంపేరాలో మనకి ఇక్కడ ఏమని ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ పంపేరాలో దక్షిణ అమెరికాలోని పంపాల ప్రాంతంలో వేగంగా వీచే శీతల ధృవ పవనాలు అని ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఏమని అర్థం చేసుకోవచ్చు, దక్షిణ అమెరికాలోని పంపాల ప్రాంతంలో, పంపాల అనేటివి మనకి ఇక్కడ బ్రాకెట్లో ఇచ్చారు, గడ్డి మైదానాలు అంటే గ్రాస్ ల్యాండ్స్. దక్షిణ అమెరికాలోని గ్రాస్ ల్యాండ్స్ని ఏమంటారు, పంపాల అంటారు. సో ఇలా మనం ప్రతి టాపిక్ని లింక్ వేసుకొని చదివినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఉత్తర అమెరికాలోని గడ్డి భూములు ఏమంటారో మనకు తెలియకుండా పంపాలు, స్టెప్పీస్, సవన్నా గడ్డి భూముల గురించి మనకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి ఇవి ఎలిమినేట్ చేసి ప్రయరీస్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ స్లైడ్ని మీరు వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా ఒక టాపిక్ని తీసుకొని లింక్ చేసుకుంటూ టెక్స్ట్ బుక్లో ఎక్కడుంది అండ్ ఈ టాపిక్ని కొంచెం ఎక్స్టెండ్ చదివినప్పుడు మనకి అది స్టాటిక్ జీకేలో కూడా యూజ్ అవుతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.